హాయ్ ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోలు చేయాలనుకున్నాను కానీ అంటే టైం కుదరలేదు. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి భైరవ కోన అనేది ఇక్కడ స్పెషల్. దీని పేరే భైరవ కోన. సో భైరవ కోన అంటే మామూలుగా సినిమా వచ్చింది మొన్న లాస్ట్ ఒక 2 months బ్యాక్. ఆ సినిమా అయితే ఇక్కడ తీయలేదు, కానీ సినిమా తీసే లొకేషన్లు ఇక్కడ చాలా ఉన్నాయి. సో సినిమాలు ఇంతకుముందు జరిగినాయంట, మరి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం జరగలేదు. నేను పోయినప్పుడు ఇంతకుముందు జరిగినాయి. సో ఇక్కడ భైరవకోనలో వచ్చేసి వాటర్ ఫాల్స్ మెయిన్ చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అంటే చాలా ఎత్తులో నుంచి కింద వాటర్ అనేది, వర్షాకాలం అయితే కనుక ఇక్కడ వాటర్ 3-4 చోట్ల మనకి దారిలో వచ్చేటప్పుడు వెళ్తూ ఉన్నాయండి. ఇంతకుముందు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పినారు నాకు కూడా. సో ప్రజెంట్ ఇప్పుడైతే వర్షాలు లేవన్నమాట. సో వాటర్ కూడా కొద్దిగా కొంచెం పడతా ఉంది. అందులోనే అందరూ అక్కడ అంతే స్విమ్మింగ్ పూల్ మాదిరి ఒక గోడ మాదిరి కట్టేసి అక్కడ నీళ్ళు స్టోరేజ్ లాగా పెట్టేసినారు. సో అందులో అయితే అందరూ దిగి స్నానాలు చేసుకుంటున్నారు. దాంట్లో ఇక్కడ స్నానం చేస్తే మరి చాలా ఎన్ని పాపాలు చేసినా మొత్తం అన్ని తొలగిపోతాయని ఒక నమ్మకం ఇక్కడ ప్రజెంట్. కానీ ఇక్కడ ఇది నల్లమల్ల ఫారెస్ట్ మాత్రం చాలా దట్టమైన ఫారెస్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎటు చూసినా కూడా చాలా చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం పోయేటప్పుడే మనకి వచ్చేటప్పుడు మీరు గమనించుంటే అంటే ఆ రోడ్డు కూడా చాలా హైట్లో ఉందన్నమాట. టెంపుల్ అయితే లోపలికి ఉంటుంది, చూపిస్తాను మీకు. అది నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు. సో మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ టూరిస్ట్ అయితే అంత ఎక్కువ ఏం లేరు, కానీ ఒక రోజు కంటే నాకు తెలిసి రోజుకు 200 నుంచి 300 మంది అయితే వచ్చి పోతూ ఉంటారు. అలా కాకుండా మామూలుగా వర్షాకాలంలో వర్షాలు పడే టైంలో అయితే చాలా మంది ఇక్కడ అసలు ఇక్కడ ప్లేసే పట్టదంట. అంటే ఇక్కడ అన్ని అన్నదాన సత్రాలు, మరి ఇక్కడ స్టే చేయడానికి కూడా టూరిజం నుంచి కూడా మనకి కొన్ని బిల్డింగ్స్ అయితే కట్టున్నారు. సో అందులో కూడా నైట్ ఇక్కడే స్టే చేసి చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తారని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ జనాలు కొంచెం తక్కువనే ఉన్నారు, కానీ ఇక్కడ ఈ ప్లేస్కి ఉండే స్పెషాలిటీ బట్టి అందరూ ఎక్కువ మంది జనాలు ఇక్కడికి వస్తారు. కార్తీక మాసంలో అయితే ఇక్కడ చాలా మంది ఇంకా రష్, అంటే ఇంక ఇక్కడ జనాలు కూడా కార్లు కూడా వచ్చి పార్క్ చేయలేనంత రద్దీ ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసిన దాన్ని బట్టి ఇక్కడైతే చాలా అడవు అనేది మామూలుగా సహజంగా ఎక్కడైనా మామూలుగానే ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ కొండ అనేది కొంచెం వాలుగా ఈ జలపాతం పోయేదానికి అట్లా కొండలు బాగా ఎత్తులో ఉండడం వల్ల చెట్లు కూడా బాగా పెరిగినాయి అనమాట. సో చూస్తేనే ఒక గుహలోకి పోయినట్లు ఉంటుంది అనమాట. భైరవ కోన అంటే భైరవ కోన అనేది ఇంకా కోన అనేది లోపలే ఉందన్నమాట. అంత హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ చెప్పుకునేది ఏమంటే గుంతుపల్లి ఉండవల్లి కేవ్స్ అప్పటి కాలంలో ఉన్నటువంటి దీనికి సంబంధం ఉందంట మరి. సో మహాబలిపురంలో ఉండే విగ్రహాలకు కూడా ఇక్కడ సంబంధం ఉంది అని అంటారు మరి. అంటే ఆ శిల్పాలు చెక్కిన విధంగానే ఈ శిల్పాలు కూడా చెక్కినారు. సో దానివల్ల దానికి దీనికి సంబంధం ఉందని చెప్పుకుంటారు. సో ఇది వచ్చేసి క్రీస్తు 630వ సంవత్సరం అంటే 6వ శతాబ్దంలో మహేంద్రవర్మ అనే రాజు పాలనలో ప్రారంభించి ఉన్నారంట. సో ఇది చెప్పుకోవడం మాత్రమే. మహేంద్రవర్మ అనే రాజు వాళ్ళ టైంలో ఇది చెక్కించినారు అనేది చెప్పుకుంటున్నారు. మరి ఎంతవరకు నిజమని మనకి తెలియదు. కొన్ని రోజుల తర్వాత అయితే 1932లో ఇది ఇక్కడ కొంచెము బయటపడింది. అంటే 1932లో పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని గుర్తించినారనమాట. సో దాని తర్వాత 1949లో కాశిరెడ్డి నాయన అనే ఆయన ద్వారా అందరికీ తెలిసిందన్నమాట. ఇక్కడ శివాలయాలు ఉన్నాయి, చాలా ఫేమస్. అంటే ఎవరికైనా భక్తి అనేది ఉంటుంది. సో అట్లా వచ్చి కొంచెం ఫేమస్ అయ్యి టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇక్కడ ఫుల్. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే ఇక్కడ 101 కొలనులు ఉన్నాయంట, 1,01 శివలింగాలు ఉన్నాయంట. అంటే ఈ ప్లేస్ నుంచి మనకి ఈ చుట్టుపక్కల చాలా అంటే ఇంకా కొండలు గుట్టలు చాలా ఉన్నాయి. సో అవన్నీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎక్కడ మనకి కనిపించడం లేదు. మరి ఎక్కడో ఈ కొండ ఆ కోనేరు దగ్గర కూడా మనకి లోపల గుహ మాదిరి ఉంది. సో అవన్నీ ఎక్కడ పైకి పోవడానికి కూడా మనకి అవకాశం లేదు అక్కడ. సో ప్రజెంట్ అయితే మనం చూసే ఈ ఆలయంలో 8 శివాలయాలు చెక్కినారంటే ఒకే కొండలో 8 శివాలయాలు చెక్కినారనమాట. సో వీటన్నింటినీ ఒకేసారి దర్శించుకోవచ్చు మనం. అంటే ఒక్కో టెంపుల్కి ఒక్కో గేటు అలాగేం లేదు. సో ఒకే ఒక బండరాయి, ఆ బండరాయిలో శిల్పాలు క్లియర్గా 8 శివలింగాలు చెక్కినారనమాట.
ఈ లోపల ఉండే శివలింగాలు మాత్రమే గ్రానైట్తో చెక్కి ప్రతిష్ఠించినారని చెప్తున్నారు. సో ఈ శిల్పాలు ఏదైతే ఉన్నాయో మొత్తం అన్ని బ్రహ్మ, విష్ణువు, వినాయకుడు ఇవన్నీ విగ్రహాలు కూడా మనకి ఆ కొండ మీదే చెక్కినారనమాట. ఇంకా దీనికి భైరవ కోన అనే పేరు వచ్చేసి, అంటే ముందు భైరవుడు అనే ఒక క్షేత్రపాలకుడు దీన్ని పరిపాలించేవాడంట. సో అందువల్ల దీనికి భైరవ కోన అనే పేరు వచ్చింది అంటారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ కార్తీక మాసం వచ్చిందంటే మాత్రం ఇక్కడ జనాలు అయితే ఎక్కువగా వస్తారంట, చాలా రద్దీ ఎక్కువగా ఉంటుందంట. ఎందుకంటే కార్తీక మాసంలో జరిగే పూజలు ప్రతి దేవాలయంలో కూడా ప్రతి దేవుడికి నిత్యం పూజలు జరుగుతాయి ఆ టైంలో అయితే. సో ఇంకా శివుని దేవస్థానం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మారిపోతాయంట. అంటే కార్లు కూడా ఒక 2 కిలోమీటర్ల బయటే పార్క్ చేసి అక్కడే పార్కింగ్ చేసి లోపలికి నడుచుకుంటూ రావాలన్నమాట. అంటే ఒక 1 కిలోమీటర్ అవతలే ఈ కొండ ఎక్కడానికి స్టార్టింగ్లోనే మనకి అక్కడ ఫ్రీ భోజనం, ఉచిత అన్నప్రసాదం ఉంది. అక్కడ పార్క్ చేసేసి అక్కడ నుంచి నడుచుకొని పైకి రావాలి. సో ఈ నల్లమల ఫారెస్ట్లో అయితే దీనికి ఉన్న ఫేమస్ అనేది, ఇక టూరిస్ట్ అయితే ఇక్కడ చాలా మంది విజిట్ చేస్తూనే ఉంటారు. అంటే మూవీస్ తీయడానికి కానీ మంచి లొకేషన్స్ ఇక్కడ. సో అంటే పెద్ద పెద్ద చెట్లు, అంటే కొన్ని 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఉంటాయి. అంతెంత పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. సో దానికి ఆనుకొనే ఈ కొండ లోపలికి, అంటే మనం చూస్తే కనుక ఇది మనకి ఏదో నదిలో పోయినట్టుగా ఉంటుంది అనమాట. ఈ లోపలికి దిగితేనే మనకి నదిలా కనిపిస్తుంది అనమాట ఈ శివలింగాలని చెక్కిండే ప్లేస్ వచ్చేసి. అప్పుడు కార్తీక మాసంలో వర్షాలు పడితే కనుక వాటర్ కూడా వెళ్ళిపోతా ఉంటారు అనమాట. వాటర్లోనే పోయి మనం దర్శించుకోవాల్సి ఉంటుంది వర్షాకాలం వచ్చినప్పుడు. సో చాలా రోజుల తర్వాత నేను వీడియో చేసినాను. అంటే యూట్యూబ్లో ఈ ఒక్కటే నేను ప్రజెంట్ అయితే చేసింది. అంటే చాలా రోజులు చేయాలనుకున్నాను కానీ అంటే ఈ వీడియో ఎడిటింగ్ మనకనే తెలియక చేయలేకపోయినాను. సో ప్రజెంట్ అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా గ్రీనరీ ఎక్కువ ఉంది, చెట్లు, వచ్చే రోడ్లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మంచి ప్లేస్ విజిట్ చేయొచ్చు. సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఉంటాయి. అంతెంత పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. సో దానికి ఆనుకొనే ఈ కొండ లోపలికి, అంటే మనం చూస్తే కనుక ఇది మనకి ఏదో నదిలో పోయినట్టుగా ఉంటుంది అనమాట. ఈ లోపలికి దిగితేనే మనకి నదిలా కనిపిస్తుంది అనమాట ఈ శివలింగాలని చెక్కిండే ప్లేస్ వచ్చేసి. అప్పుడు కార్తీక మాసంలో వర్షాలు పడితే కనుక వాటర్ కూడా వెళ్ళిపోతా ఉంటారు అనమాట. వాటర్లోనే పోయి మనం దర్శించుకోవాల్సి ఉంటుంది వర్షాకాలం వచ్చినప్పుడు. సో చాలా రోజుల తర్వాత నేను వీడియో చేసినాను. అంటే యూట్యూబ్లో ఈ ఒక్కటే నేను ప్రజెంట్ అయితే చేసింది. అంటే చాలా రోజులు చేయాలనుకున్నాను కానీ అంటే ఈ వీడియో ఎడిటింగ్ మనకనే తెలియక చేయలేకపోయినాను. సో ప్రజెంట్ అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా గ్రీనరీ ఎక్కువ ఉంది, చెట్లు, వచ్చే రోడ్లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మంచి ప్లేస్ విజిట్ చేయొచ్చు.